ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండము 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకు అని పేరు పెట్టాను అని వ్రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆది కుటుంబం ఆదాము యొక్క పెద్ద కుమారుడు కయ్యూను, రెండవదిగా హేబెలు, మూడవదిగా షేతు, ముగ్గురు సంతానాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. అలాగైతే చదవబడిన లేఖన భాగము చాలా విశేషమైనదని గమనించాలి. ఈరోజు ఈ చదవబడిన అంశంలో ఒక మాటను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. అది ఏమిటనగా, కయ్యూను తన భార్యను కూడినప్పుడు అనే పదాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ కయ్యూనికి భార్య ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. ఈ భార్య ఎక్కడి నుండి వచ్చింది? ఈ భార్య రావడానికి మరొకరు ఎవరైనా ఉన్నారా అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రియులారా, ఆదాము కుటుంబములో నుండి పిల్లలు వచ్చినట్లుగా, కుమారులు వచ్చినట్లుగా, కుమార్తెలు వచ్చినట్లుగా చరిత్రలో మనం గమనించగలం. ఈరోజు మన అంశం టైటిల్ ఏంటంటే, పాత నిబంధన కాలములో, పాత నిబంధన గ్రంథంలో పేర్లు ఉన్నాయి గాని కొంతమందికి పేర్లు పెట్టబడ్డాయి, కొంతమందికి పేర్లు పెట్టబడలేదు. కారణం ఏంటి? పాత నిబంధనలో పేర్లు లేని వ్యక్తులు కొంతమంది ఉన్నారు, పాత నిబంధన గ్రంథంలో. వాళ్ళు ఎవరెవరో మనము క్లుప్తంగా కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. కయ్యను తన భార్యను కూడినప్పుడు అని ఉంది గాని, కయ్యను అని పేరు ఉంది గాని భార్య పేరు ఎక్కడ వ్రాయబడిందో మనకు తెలియదు. భార్య పేరు వ్రాయబడలేదు, అది మరుగు చేయబడింది. పేరెందుకు వ్రాయబడలేదో అది మనకు తెలియదు గాని అది దేవునికే తెలుసని గమనించాలి. కయ్యూను అని ఉంది గాని కయ్యూను భార్య పేరు లేదు. ఈ మాట మనం గమనించండి. ఆమెకు పేరు లేనట్లుగా మనం చూస్తాం. ఆదికాండము 19వ అధ్యాయము 1 నుండి 29 వచనాలు మీరు చూడండి. లోతు భార్య అని ఉంది గాని భార్య పేరు మెన్షన్ చేయబడలేదు. ఎందుకు వ్రాయబడలేదో అది దేవునికే తెలుసు, అది మనకు తెలియదు అని గమనించాలి. పేరెందుకు రాయబడలేదో అని కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తా ఉంటాం, తర్జన భర్జన పడతా ఉంటాం. నో, అవసరం లేదు. పేరు లేదు, అంతే. దేవుడు లేకుండా చేశాడు. కయ్యూను భార్య ఉంది గాని భార్య పేరు మెన్షన్ చేయబడలేదు. లోతు భార్య అని ఉంది గాని ఆ లోతు భార్య పేరు మెన్షన్ చేయబడలేదు. ఆదికాండం 39వ అధ్యాయము 1 నుండి 23 వచనాల్లో పోతీఫరు భార్య అని ఉంది కానీ ఆమె పేరు చెప్పబడలేదు. ఫరో భార్య పేరు లేదు, పేరు మెన్షన్ చేయబడలేదు. ఫరో ఆ కాలంలో ఐగుప్తు దేశానికే రాజుగా కనబడతాడు. రాజుగారి భార్య పేరు లేకుండా దేవుడు చేశాడు. ఎందుకు దేవుడు అలా చేశాడో మనకు తెలియదు గాని ఐగుప్తు దేశానికి రాజే గాని భార్య పేరు నమోదు చేయబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదు. ఈ సంగతి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూడండి. షేబా దేశపు రాణి అని ఉంది గాని రాణి గారి పేరేంటో రాయబడలేదు. అది దేవునికే తెలుసు. ఏ దేశమైనా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా జనాభా లెక్కలో పేర్లు ఉంటాయి. పేరు లేకుండా ఎవరు లేరు. ప్రభు కూడా ఈయనకు యేసు అని పేరు పెట్టబడును. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా పేరుతో, నామకరణముతో, యేసును నామకరణముతో ఈ లోకానికి వచ్చాడు. షేబా దేశపు రాణి అని ఉంది గాని రాణి పేరును దేవుడు మరుగు చేశాడు. అది దేవునికే తెలుసు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 8 నుండి 24 వచనాల వరకు. సారేపతు విధవరాలు అని ఉంది గాని ఆ గనురాలు పేరు బైబిల్లో వ్రాయబడలేదు. కారణం అది దేవునికే తెలుసు, మనకు తెలియదు. సారేపతి విధవరాలు దైవజనుని ఎంత ప్రేమించిందో, ఎంత ఆతిథ్యం ఇచ్చిందో. ఆమె గనురాలు అనే పేరు బైబిల్ గ్రంథంలో మనము ఇలాగూ చూస్తాం. పేరు లేని సారేపతి విధవరాలని చూస్తాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 4 వచనాల్లో నయమాను భార్య అని ఉంది గాని భార్య పేరు గ్రంథంలో వ్రాయబడలేదు. అది మనకు తెలియదు గాని అది దేవునికే తెలుసు. 7వదిగా న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 34 నుండి 38 వచనాల వరకు చదివితే గిలాదు వాడైన యొఫ్తా కుమార్తె అని ఉంది గాని ఆమె పేరు బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. న్యాయాధిపతుల గ్రంథంలో వ్రాయబడలేదు. మరెక్కడా వ్రాయబడలేదు. ఎందుకు వ్రాయబడలేదో అది దేవునికే తెలుసు, మన
మనకు తెలియదని గమనించాలి. పాత నిబంధనలో పేర్లు లేని వ్యక్తులు: ఒకటి కయ్యూను భార్య, లోతు భార్య, 2 మూడవది పొతీఫరు భార్య, 4 షేబా దేశపు రాణి, 5వది సారేపతి విధవరాలు, నయమాను భార్య 6వది, 7వది యొఫ్తా కుమార్తె. పేర్లు లేని వ్యక్తులుగా వీళ్ళు మనం చూస్తాం. దేవుని చిత్తమైతే, దేవుడు కృప చూపితే మరొక భాగములో క్రొత్త నిబంధనలో పేరు లేని వారు, వారిని గురించి మరొక భాగములో ఆలోచన చేద్దాం. అయితే పేర్లు లేని కారణాన చేత మరి ఆ పరిస్థితులన్నీ కూడా దేవుడే ఇలాగ చూస్తూ ఉంటుండగా ఒకసారి జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. పేర్లు ఎందుకు రాయబడలేదో సమస్తము ఎరిగిన దేవుడు, సర్వమును ఎరిగిన దేవుడు, ఆయన ఎందుకు రాయబడలేదో అది ఆయనకే తెలుసు గనుక ఈ పేర్లను మనం ఒక్కసారి గుర్తు పెట్టుకొని ఈ పేర్లు మనం రాసుకొని దీని ద్వారా దేవుని చిత్తమేంటో ఎరిగిన వారంగా ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అర్థవంతంగా ప్రభువే సహాయం చేయునుగాక.